పరిశుద్ధ గ్రంథంలోంచి లేవికాండము 1వ అధ్యాయము 4వ వచనాన్ని సరే మనం చదువుకుందామండి. అతడు దహన బలులు అర్పించు, పశువు తల మీద తన చేయి ఉంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. చాలండి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ లోకము అశాశ్వతమైనది. అశాశ్వతమైన లోకములో మనం ఉంటున్నాం. మనము ఎప్పటికైనా మరలా అక్కడికి మనం వెళ్ళవలసి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నప్పుడే పాపముతో ఉన్నటువంటి మానవులమైన మన పాపము ప్రాయశ్చిత్తము కావాలి, పాపము తొలగిపోవాలి. ఎప్పుడైతే మానవుడిలో ఉన్న పాపము తొలగిపోతుందో, ఈ పాపము లేని మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడితే ఆ పరిశుద్ధుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మానవుడిలో ఉన్న పాప ప్రాయశ్చిత్తము కలగాలి. క్రీస్తుకు పూర్వములో అనగా యేసు ప్రభువారు ఈ భూలోకానికి రాక ముందు, క్రీస్తుకు పూర్వములో మానవుడి యొక్క పాపాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళడానికి, మానవుడిలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవటానికి మానవుడు ఒక బలి పశువును అనగా ఒక పొట్టేలు దాన్ని తీసుకొని వచ్చి యాజకుడి దగ్గరికి తీసుకొని రావాలి. ఆ యాజకుడు దాని తల మీద చేయి పెట్టి, ఎప్పుడైతే దాని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడో, దానిలో ఉన్నటువంటి అనగా దీని మీద ప్రార్థన చేస్తుంటే బాగా గమనించండి, అనగా యాజకుడు చేసేది ప్రార్థన దేని మీద అంటే యాజకుడు ఈ యొక్క బలి పశువు మీద చేయి పెడతాడు. బలి పశువు మీద ఎప్పుడైతే చేయి పెడతాడో ఇతనిలో ఉన్న పాపమంతా ఈ పశువులోనికి వచ్చేస్తుంది. చప్పట్లు కొడదాం ఒకసారి. ఈ పశువులోనికి వచ్చినప్పుడు ఆ పశువును తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దాన్ని కోయడము జరుగుతుంది. ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఈ మనిషికి పాప విమోచన కలుగుతుంది పూర్వపు కాలంలో. ఇప్పుడు అదే, అందుకని దానికి సాదృశ్యంగానే దైవజనులమైన మేము అనగా ఈ యొక్క యాజకులుగా ఏర్పాటు చేయబడిన మేము ఎందుకు మీ మీద తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నామంటే, మీలో ఉన్నటువంటి శాపము పాపము ఎప్పుడైతే అభిషేకించబడిన మేము మీ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తామో అందులో ఉన్నది తిరిగి బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మేము దానికి అంగీకారము కాక, ఒకవేళ మేము మీకంటే ఎక్కువగా మీలో ఉన్న పాపము కంటే మేము కూడా పాపము కలిగిన మారి ఉంటే ఆ పాపం మాలేకొచ్చేస్తుంది. మిమ్మల్ని విడిచిపెట్టింది మమ్మల్ని చంపుకుంటుంది. మిమ్మల్ని విడిచిపెట్టి మమ్మల్ని సతాయిస్తుంది. మమ్మల్ని కష్టాలు బాధలు అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా ఆటంకాలు కలుగుతాయి. అందుకనే త్వరపడి ఏ సేవకుడు కూడా త్వరపడి ప్రార్థన చేయమంటే తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయలేదు. కారణం ఏంటంటే ఏమో మేము దానికి అర్హులమో కాదు ఏమో అన్నట్టుగా చేయలేదు. ప్రార్థన చేయమంటే మీరు బాగా గమనించి చూడండి, చాలా అక్కడ ప్రార్థన చేయమంటే చేతులు పెట్టుకుని ప్రార్థన చేస్తారు. చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి అంగీకరించాలి. ఎందుకంటే వారికి అంత ఆ తాకత్ అనేది లేదు కనుక. ఇప్పుడు ఎవరైతే అన్ని విధాలుగా రోషము కలిగి అభిషేకించబడి పరిశుద్ధాత్మ అభిషేకించబడి ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడతారో వారికి ధైర్యం ఉంటుంది. వారిని ఏమీ చేయలేదు ఏది కూడా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడే రా అంటే బయటకు వచ్చేస్తుంది. సైతాను ఒకవేళ ఉంటే వచ్చేస్తే ఈ మనిషికి నా పొరపాటున ఏదన్నా ఇబ్బందికరంగా దేవునికి ఆయాసకరంగా ఉంటే అందులోనూ ఉన్నటువంటి ఆ సైతాన్ వచ్చేసి ఇందులోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు పడేస్తుంది. ఇప్పుడు
చాలా మంది నాకు చెప్పేవాళ్ళు, అన్న పలానోళ్ళకు బాగాలేదంటే మేము పొరపాటున ప్రార్థన చేయడానికి వెళ్ళాం, కానీ ప్రార్థన చేయడంలో పొరపాటున చేయబెట్టి ప్రార్థన చేశామన్నా, అప్పటి నుంచి నాకు ఈ చేయబడిపోతా ఉంది, ఈ చెయ్యి నొప్పి, కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్నా అని చెప్పి నాకు చెప్పిన వారు ఉన్నారు. నేనేం చెప్తానంటే, మీరు ప్రార్థన చేయండి, కానీ చెయ్యి పెట్టి ప్రార్థన చేయడానికి మీకు హక్కు లేదు. పొరపాటు చేశారో మాకేం లమ్మని, ఒకవేళ అందులో ఉన్న దోషం మీలోకి వచ్చేస్తే మీరు దాన్ని బలాయించుకోవడం కష్టం అని చెప్తారు. మనం ప్రార్థన చేయాలి బాగలేని వాళ్ళ కోసం, కానీ త్వరపడి చెయ్యి పెట్టకూడదు. అందుకని బైబిల్లో రాయబడింది, త్వరపడి హస్త నిక్షేపణ చేయరాదు అని. తిమోతి పత్రికలు అంటారు, చదవద్దులండి. హస్త నిక్షేపణ గబక్కిన చేతులు పెట్టి గబక్కిన ప్రార్థన చేయకూడదు. కాబట్టి నా ప్రియమైన వారా, ఒక యాజకుడికి మాత్రమే ఈ అర్హత. దేవుని చేత ప్రత్యేకించుకున్న యాజకుడికి, అభిషేకించబడినటువంటి సేవకుడికి మాత్రమే ఈ యొక్క అర్హత. ఎప్పుడైతే అతను ఆ యొక్క పశువు మీద తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడో, అప్పుడు ఆ మనిషిలో ఉన్న దోషం తొలగిపోతుంది, పశువు అక్కడ బలైపోతుంది. అంటే ఆ పశువును తీసుకొచ్చి బలిపీఠం మీదకి తీసుకొని రావాలి. ఇక ఈ యొక్క బలిపీఠం మీదకి ఎప్పుడైతే తీసుకొని వస్తారో, ఈ బలిపీఠం మీద అది కాల్చబడాలి, అది నరకబడాలి, అది కాల్చబడాలి, రక్తము ప్రోక్షించబడుతుంది. అక్కడ ఏ వ్యక్తి నా పాపం కోసం నేను దీన్ని తీసుకొని వచ్చానని చెప్పి తీసుకొని వస్తాడో, అప్పుడు యాజకుడు దాని మీద చేయి పెడతాడో, ప్రార్థన చేసి ఆ మనిషి నిర్దోషి అయిపోతాడు. అయితే ఒకటి, నిర్దోషి అయిపోతాడు, మళ్ళా పాపం చేస్తాడు, మళ్ళా రెండో రోజు ఇంకొకటి మళ్ళీ బలిపీఠాన్ని మీద మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తాడు, మళ్ళా పాపం చేస్తాడు, మళ్ళా ఇంకొకటి తీసుకొస్తాడు. అట్లా ఒక్కడే అన్నిసార్లు చేస్తుంటే ఎన్ని జంతువులు కావాలా? ఇక ఉన్న ప్రపంచంలో ఉన్న జనాలందరికీ ఎన్ని జంతువులు కావాలి? అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే వచ్చాడు, అందరి కోసం బలైపోయాడు. యేసు ప్రభువు ఒక్కడే వచ్చాడు, ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, ఆయనే బలైపోయాడు. ఈ యొక్క బలిపీఠం ఎవరంటే ఇప్పుడు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నది. యేసు ప్రభువారు బలైపోయాడు గనుక, ఇప్పుడు బలైపోయాడు గనుక యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మాత్రమే ఇక్కడ నుంచి తిరిగి ఇక్కడికి రాగలుగుతారు. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఇది నమూనా, పరలోకములో నమూనా. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే భూలోకములో ఏ రీతిలో వెళితే పరలోకానికి వెళతామో, ఇది పరలోక నమూనండి. ఇది పరలోకం, ఇది పరలోక రాజ్యం. అది ఈ భూలోకంలో మాత్రం ఇది ప్రత్యక్ష గుడారం, అనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందస్సం. ఎందుకంటే ఆవరణం ఉంది, అనగా ధూపపీఠం ఉంది, అనగా బలిపీఠం ఉంది, ఇత్తడి గంగాలం ఉంది, లోపల ఇంకా దీపవృక్షం ఉంది, ధూపపీఠం ఉంది, రొట్టెల వల్ల సన్నిధి, రొట్టెల వల్ల లోపల ఉంది, నిబంధన మందస్సము, ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం జనవరి నుంచి మనం చెప్పుకుంటుంటే, క్రిస్మస్ పండుగ అయిపోయిన నుంచి మనం చెప్పుకుంటే పాఠాలలో ఇంకా మనం ఎంట్రన్స్ లోనే ఉన్నాం, అనగా బలిపీఠం దగ్గరనే ఉన్నాం. ఈ బలిపీఠం ఎవరి అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. యేసు ప్రభువారిలోనికి మనము రావాలి, యేసు ప్రభువారిలో మనం బలైపోవాలి సజీవముగా. ఇప్పుడేమో అవైతే మాత్రం చచ్చిపోయి ఇక్కడ బలిపీఠం మీదకి వచ్చాయి. మనం మాత్రం యేసు ప్రభువులో సజీవముగా ఆయనలోనికి వచ్చి మనం యాగమైపోవాలి. అంటే యేసు ప్రభువులోనికి మనం వచ్చినప్పుడు అన్ని అక్కడ కోసినప్పుడు ఏ విధంగా మెడక అట్టబడి మొండమట్టబడిపోతుందో, అలాగే బలిపీఠం మీద ఆ విధంగా అయిపోతుందో, మనము కూడా యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడపడితే ఆయనలోనికి మనం వస్తే మనము కూడా అలాగా మౌనమైపోవాలి. హల్లెలూయా. లేవి కారణం ఒకసారి 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. దానికంటే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే ఇప్పుడు మన కోసం బలి అయిపోయిన వాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువా. ఇప్పుడు నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే నీవు యేసుక్రీస్తు ప్రభు వారిలోనికి రావాలి. యేసు ప్రభువు నువ్వు ఎరగాలి. నువ్వు ఎవరివైనా సరే, ఏ దేశపు వాడైనా, ఏ కులపు వాడైనా, ఏ మతస్థుడైనా, ఏ కేటగిరీకి చెందిన ఉన్నవాడైనా, లేనివాడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, ఎవరివైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే
యేసు ప్రభు వారిలోనికి మాత్రమే వస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం. హల్లెలూయా. ఈనాడు చాలా ప్రయాసపడుతున్నారు మోక్ష రాజ్యానికి వెళ్ళాలని, వైకుంఠానికి వెళ్ళాలని, స్వర్గానికి వెళ్ళాలని చాలా మంది ప్రయాసలు పడుతున్నారు. ఆ వైకుంఠం అన్నా, స్వర్గం అనినా, మోక్ష రాజ్యం అన్నా ఆ దేవుని రాజ్యమే. అక్కడికి వెళ్ళాలని చాలా మంది ప్రయాసపడుతున్నారు, కానీ ఎలా వెళ్ళాలో చాలా మందికి తెలియటం లేదు. అందుకనే బైబిల్లో రాయబడింది, ఊరికి పోవు త్రోవ ఎరగని వారై తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు. ఎవరేంటి? వీళ్ళు బుద్ధిహీనులట. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు. ప్రయాసపడేది ఎవరంట? ఎవరంటే వీళ్ళు? బుద్ధిహీనులండి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై. ఎరిగిన మనము దానిలో చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎలా ఎరిగామంటే యేసు ప్రభు ద్వారానే ఎరిగాం. అంటే యేసు ప్రభు ద్వారానే మనం వెళ్ళగలుగుతున్నాము మన ఊరుంది. ఆ ఊరికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గం. నేనే మార్గాన్ని అన్నాడు, ఇంకా అంతకంటే మించిన లేదు. యేసు ప్రభులోనే రావాలి. అయితే బుద్ధిహీనులు ఊరికి పోవు త్రోవ ఎరగని వారై తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు అని రాయబడింది. నా ప్రియమైన సోదరులారా, చాలా మందికి తెలియలేదు, ఎలా ఎలాగో తెలియదు. అంతా ఒకటేలే అనుకుంటున్నారు, ఎట్లా పోయినా ఒకటేలే అనుకుంటున్నారు. ఈ లోకంలో సాతానుడు అనేక విధాలుగా మానవులను గందరగోళం చేసి ఆ సరైనటువంటి మార్గాన్ని ఎరగనియకుండా, సరైనటువంటి త్రోవను ఎరగనియకుండా, ఆ మార్గమైనటువంటి యేసును ఎరగనియకుండా అందరూ ఒకటేలే అన్నట్టుగా ఆ మార్గమే కాకుండా రకరకాల మార్గాలు సాతానుడు, ఈ లోకపు విరోధైనటువంటి సాతానుడు జనాలకు ఆ మధ్య పెట్టినందువలన జనాలు చాలా మంది మోసపోతున్నారు. అందుకే అక్కడ రాయబడింది. మరొకసారి ఆ మాట చదవనమ్మా. ఇప్పుడు చదివిన మాట 5వ అధ్యాయం 2వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చాలు. ఇప్పుడు మన కోసం బలి అయిపోయిన వాడు ఎవరు? ఏంటి? యేసు ప్రభువా. ఇప్పుడు మనం ఇంకా పొట్టేళ్ళను కోయాల్సిన పని లేదు, మేకపోతును కోయాల్సిన పని లేదు, దున్నపోతును కోయాల్సిన పని లేదు. అంటే ఈ వీడుతులే అంకాలమ్మకు దున్నపోతున్నాం, లేకుంటే ఇది కోడె దూడలు కోయాల్సిన పని లేదు. ఊరి మీద వదులుతుండే కోడె దూడలు అవసరం లేదు. కోళ్ళను కోయాల్సిన పని లేదు, కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు, నిమ్మకాయలు కోయాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వాటంటకు బలిగా మన కోసం అర్పించబడ్డాడు. హల్లెలూయా. ఏలియన్న ప్రార్థన చేసి నిమ్మకాయలు కడతావు బండికి, ప్రార్థన చేసి నిమ్మకాయలు కట్టన్న బండికి. మరి పిచ్చోడా, ప్రార్థననన్నా నమ్ము, లేకుంటే నిమ్మకాయలన్నా నమ్ము. ఇది చేసి నిమ్మకాయలు కట్టడమే ఏముంది దాంట్లో? పిండి కొంత అక్క. దాని మీద ఉన్న నమ్మకం నీకు ప్రార్థన మీద లేకపోయినా ఎందుకు ప్రార్థన లేదు? ఇది నామకార్థులు చేసే పని. నామకార్థ క్రైస్తవులు కూడా చేస్తున్నారు ఈనాడు. అన్య జనాంగం అంటే తెలియక చేస్తున్నారు. వాళ్ళు వదిలిపెడదాం, వాళ్ళు దాని మీద గురి. కాబట్టి నామకార్థ క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తుని ఎరిగిన వారే చేస్తున్న పనులు. ఒక ఆయన మొన్న డాక్టర్ తెచ్చాడు, అన్న కొబ్బరికాయ కొట్టాను అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత నీ తలకేసి కొట్టుకో అన్నా. నీ తలకాయకేసి కొట్టుకో, నేను కొట్టడం ఎందుకు? ప్రార్థన చేశాను కదా, మళ్ళా కొట్టనట్టం ఏంటంటే పూలదండలు అంటే కట్టుకో, దానికి ఒక శుభ్రంగా ఉంటుంది, దాన్ని కట్టుకో. దానికి నేను కానచ్చంలే, అవసరమైతే నీ మెడకి ఎత్తానన్నా. కట్టుకో, దాని గురించి నేను అంటంలే. ఇది కొట్టడం ఏంటి? అయిపోయింది కదా, ఆల్రెడీ చేశాను కదా, ఇంకా ఎందుకు దానికి? అందుకనే యేసు ప్రభు మనందరి నిమిత్తమై బలైపోయాడు. ఇక ఏదో చేయాల్సిన పనిలే. యేసు ప్రభు నమ్ముకుంటే, ఆయన ద్వారా ప్రార్థన చేయించుకుంటే సమస్త దోషము తొలగిపోతుంది. చెప్పకూడదమ్మా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, బలిపీఠం మీదికి రావాలి అనగా ఈ బలిపీఠం మీదికి వచ్చినటువంటి పశువు బలైపోతుంది అనగా మనము యేసు ప్రభు మీదికి వచ్చినప్పుడు మనము కూడా బలైపోవాలి. ఇక అంటే బలైపోవాలంటే దాని మీద బలి పశువును తీసుకొచ్చి నరికామండి.
ఇంకా రక్తం కారిపోతూ ఉంది. మెడకాయ కాసేపు అట్ట 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 ఎగురుతుంది అనుకుందాం. తర్వాత దా గడ్డి తిందురా, రా పొట్టేలా రా దా అని చెప్పి గడ్డి తిందురామంటే అది మళ్ళీ వస్తుంది. అదేసి నీకు గడ్డి కాదే మంచి రొట్టెలు పెడతాం, మంచి పుష్టికరమైన ఆహారం పెడతాం, లేగే అంటే లేకలే. ఇంకా లేదు. ఎప్పుడైతే బలైపోయావో దేవుని కోసం ఇంకంతే. దేవునికి ఇష్టకరంగానే ఉండాలి. అంత మాత్రమే కాదు, దీని మీద ఈ బలిపీఠం మీద ఇక నువ్వు కాల్చబడాలి. కాల్చబడినప్పుడు శరశరున ఎగిరెగిరి పడతా ఉంటుంది. కానీ యాజకుడు ఊరుకోడు. అక్కడ ఒక త్రిశూలం ఉంటుంది. యాజకుడు ఏం చేస్తాడు, అది కాలుతా కింద పడ్డా త్రిశూలం ఉంటుంది. త్రిశూలంతో అక్కడ చెక్కి నువ్వు కాలకపోతే దేవునికి ఇష్టంగా ఉండవు అని చెప్పి మరలా బలిపీఠం మీద పెడతాడు యాజకుడు, అనగా దైవజనుడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆడుండవలసిన త్రిశూలం ఆడుంది, యాన్నో ఉంది త్రిశూలం పోయి. ఆడ ఉండవలసిన త్రిశూలము ఎవరి దగ్గరనో ఉంది. త్రిశూలం, అసలు త్రిశూలం ఏడ ఉండేది. ఎందుకు? కాలిపోతుంటే బలిపీఠం మీద ఉన్నది కింద పడితే దాన్ని చెక్కి మరలా ఆ త్రిశూలంతో చెక్కి బలిపీఠం మీద నీవు దేవునికి అంగీకారంగా ఉండాలి, నువ్వు సగం సగంగా అయితే బాగుండదు, బాగా కావాలి అని చెప్పి దైవజనుడు దాన్ని చెక్కి మళ్ళీ బలిపీఠం మీద పెడతాడు. ఇప్పుడు ఆ త్రిశూలం అక్కడ లేదు, ఎవరి చేతుల్లో ఉంది. నేలకి ఇట్లా పెట్టుకొని చెప్పుతానని రకరకాల వాళ్ళ చేతులలో ఉండదు ఈ త్రిశూలం. అసలు త్రిశూలం అది మందే. చప్పట్లు కొట్టుకుంటే ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఇప్పుడు ఆ విధముగా మనము కూడా ఆ బలిపీఠం మీద ఏ విధముగా పశువు బలైపోతుందో మనము కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనము కూడా సజీవంగా యాగమైపోవాలి. సజీవం అంటే మనం బ్రతికే ఉండాలి, మనం సంపబడకూడదు. మనం బ్రతికే ఉండాలి. మన క్రియలన్నీ చచ్చిపోవాలి. మన క్రియలన్నీ చచ్చిపోవాలి. మనకు దేవుడికి ఆయాసకరమైనటువంటి క్రియలన్నీ చచ్చిపోవాలి. మనము సజీవంగానే ఉండాలి, బ్రతికే ఉండాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలన్నీ చచ్చిపోవాలి. అప్పుడు మనం దేవునికి అంగీకారంగా ఉంటాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం ఈ లోకం విడిచిన మోక్ష రాజ్యానికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ విధముగా దైవ సేవకుని యొక్క ప్రయాస ఏమిటంటే నిన్ను ఏ విధము చేతనైనా నిన్ను కాల్చాలి. ఆ యాజకుడి యొక్క ప్రయాస ఏంటి? ఎందుకు అక్కడ కాలుతుంది బలిపీఠం అంటే నీవు నీ తరపునటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల కాలబడాలి, కింద పడకూడదు, పూర్తిగా కాలిపోవాలి. దైవ సేవకుని యొక్క ప్రయాస. ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఎన్నుకున్నాడు. కారణం, ఆ మనిషి వ్యక్తి బాగుపడాలి. ఆ వ్యక్తి బాగుపడాలి. అతను ఉన్న పాపము, శాపము, దోషము అంతా తొలగిపోవడానికి కారకుడు ఎవరై అంటే చేసేది దేవుడైనా, చేయించేది దేవుడైనా, ఆ మోక్ష రాజ్యానికి వెళ్ళడానికి అన్ని విధాలుగా సహకరించేది ఒక యాజకుడు మాత్రమే. హల్లెలూయా. యాజకుడు అనగా దైవ సేవకుడు. ఉదాహరణ మీకు చెప్తా. మీ తల్లిదండ్రులు ఈ లోకంలో మీరు ఎలాగ ఉండాలో, ఎలాగ నడవాలో, ఏం చేసుకుంటే ఏ విధంగా వ్యాపారం చేయాలో, ఏ విధంగా ఉద్యోగం చేయాలో, కుటుంబ పోషణ ఎలాగ చేసుకోవాలనో, ఎలాగ సంసార జీవితాన్ని కట్టుకోవాలనో అవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నేర్పిస్తారు. అవునంటారా కాదంటారా? అటు ఎవరు మాకు నేర్పించలేదంటారా? అలా నేర్పించలేకపోతే మీరు కానీ నేను కానీ మనందరం కానీ ఎవరు పెద్దోళ్ళం కాలేరు. అంటే ఈ లోకంలో జీవించే విధానాన్ని తల్లిదండ్రులు నేర్పిస్తారు. పరలోకానికి పంపించే తల్లిదండ్రులు మేమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు మీరు ఏ విధముగా గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో అనగా ఈ తల్లిదండ్రులమైన మేము మీరు ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకము అశాశ్వతమైనది, 70 ఏళ్ళు 80 ఏళ్ళే ఈ లోకము విడిచిన తర్వాత పరలోకములో నిత్యము జీవించడానికి అన్ని విధాలుగా మార్గాలు సరళము చేసి దేవునికి మిమ్మల్ని ఇష్టలుగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేసే హక్కు, బాధ్యత ఆ యొక్క విధానం ఎవరుకుందంటే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులమైన మాకుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్న మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. తిరిగి ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి దైవ సేవకులుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా మీరు ప్రేమించేవారుగా ఉండాలి.
మీకు మేము ఆత్మీయ తల్లిదండ్రులం, మీరు మమ్మల్ని ప్రేమించే వారముగా ఉండాలి బైబిల్లో. అందుకని కారణం ఏమిటంటే ఏ విధము చేతనైనా మిమ్మల్ని సరిదిద్ది మిమ్మల్ని మోక్ష రాజ్యానికి తీసుకొని వెళ్ళాలన్నదే మా ఆలోచన. ఏ విధము చేతనైనా మీ జీవితాలు సరి చేయబడి నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళాలన్నదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని యొక్క మాటలు విని మన జీవితాలు బలిపీఠంగా సజీవంగా మనము సరిచేయబడి దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళాలి. అలాగా ఎప్పుడైతే ఆ విధంగా మనం మార్చబడతామో దేవునికి మనం ఇష్టలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఇష్టలుగా మార్చడానికే ఈ యొక్క బలిపీఠం. ఆ బలిపీఠం ఎవరంటే యేసు ప్రభు అని చెప్పాం. కాబట్టి యేసు ప్రభు వారిలోనికి వస్తేనే మన పాపాలు పోతాయి, మన దోషం పోతుంది, మన శాపం తొలగించబడుతుంది. మన శాపము నిమిత్తమై, మన బాధల నిమిత్తమైన, మన పాపము నిమిత్తమై ఆయన బలియాగమైపోయాడు కనుక ఇప్పుడు ఎవరైతే మోక్ష రాజ్యానికి రావాలనుకుంటారో యేసు ప్రభు వారిలోనికి మాత్రమే రావాలి. యేసు ప్రభు వారిలోనికి వస్తేనే వారికి మోక్ష రాజ్యము ప్రాప్తిస్తుంది. నా ప్రియమైన సహోదరి సోదరులారా, కాబట్టి అలాగా అయితే ఎప్పుడైతే నువ్వు బలిపీఠం మీదకి వచ్చావో ఇక ఆల్రెడీగా నువ్వు యాజకుడికి లోబడక తప్పదు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసావు. బయట ఉన్నంత వరకు నీ పని ఏడా బయట ఉన్నంత వరకు నీ పని. ఎప్పుడైతే లాక్కొని యాజకుడి దగ్గరికి ఆ గొర్రెపోతును తీసుకొని వచ్చిండో, ఆ వ్యక్తి వచ్చిండో, ఆడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే చేయి పెట్టాడో యాజకుడు, అతనిలో ఉన్న పాపం అంతా యొక్క బలి పశువులేనికి వచ్చేసింది. ఇప్పుడు బలి పశువులేనికి వచ్చేసింది. ఈ పాపం అంతా ఎప్పుడైతే ఇక్కడ కాల్చబడుతుందో అతనిలో ఉన్న శాపం అంతా తొలగిపోతుందండి. నా ప్రియమైన వల్ల అంటే యాజకుడి చేతిలో ఉన్నాం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాజకుడికి మనం లోబడే స్వభావం చూపాలి. హల్లెలూయా. దైవజనుడు ఎందుకు దైవజనుడు ఈ మాటలు వినాలి? దైవజనుడు నిన్ను ఏ విధంగా చేతనైనా సరిచేసి గద్దించి బుద్ధి చెప్పి అన్ని విధాలుగా నిన్ను సరిచేసి మోక్ష రాజ్యానికి తీసుకొని వెళ్ళాలన్నది ఆయన ఉద్దేశం. యాజకునికి మనం లోబడే స్వభావం ఉండాలి. అంటే దైవజనులు చెప్పిన మాటలు, దేవుని మాటలు మనం వినేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను బైబిల్లో ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక ఉంది. ఒకసారి సంఖ్యాకాండంలోనికి రండి. ఇక్కడ మిరియాము ఆరోను అనబడినటువంటి వారు కనబడతారు. మిరియాము అహరోను అనబడినటువంటి వారు వీళ్ళు ఎవరు అంటే దైవజనుడైనది మోషే యొక్క అన్న అక్క. దైవజనుడికి అన్నగా అహరోను ఉన్నాడు, మిరియాము అక్కగా ఉంది. వీరు చేస్తున్నటువంటి మాటల ప్రకారం ఒకసారి మనం చూస్తే 12వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? సంఖ్యాకాండంలో వారు అంటున్నారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. బాగా గమనించిన పిల్లలారా, ఇక్కడ చదివినట్లయితే అర్థమయ్యే మాట ఏంటంటే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపిస్తా ఉంటే ఈయన చేసిన విధానాన్ని ఏంటంటే ఈయన ఇంట్లో గొడవలు ఉంటాయి కదా, కొన్ని విషయాలు అందరికి ఉంటాయి. ఇప్పుడు మోషే ఇంట్లో కూడా వచ్చేసింది ఆ గొడవ. ఇంత గొప్ప దైవజనుడు మోషే ఇంట్లో కూడా వచ్చింది. ఏంటంటే మోషే సిపోరాను చేసుకున్నాడు. ఆమె అన్నీ చేసేస్తున్నారు, మిద్యాలు చేసేస్తున్నారు. సిపోరాను చేసుకుంటాడు. సిపోరా చాలా మంచి ఆమె. సిపోరా అంటేనే పావురం అని అర్థం. చాలా అందగత్తి ఆమె, చాలా దేవుడికి ఇష్టమైన ఆమె అన్యురాలైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మోషే దగ్గరికి వచ్చేసిందో వెంటనే దేవుని గుర్తు జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అన్ని పిల్లలను చేసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మార్పు చెందుతున్నారు. మనోళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు. అలాగా వాళ్ళు చేసుకోవడం అన్యుల పిల్లలనే చేసుకున్నారు. తిరిగి వాళ్ళ ఇళ్ళకి వచ్చేసరికి వాళ్ళు చాలా మార్పు చెంది దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. మన సంఘంలోని చాలా మంది ఉన్నారు అలాగా. కాబట్టి అలాంటి కోవకి ఈ సిపోరా కూడా వచ్చింది. అయినా ఈమె మీద ఒక రొయ్యలకు అసూయపడింది. ఎవరికి? మిరియాముకు, ఆరోనుకు. ఆరోనుకు ఏముండదు, మగవాళ్ళకి ఎక్కువ ఉండదు. ఆడోళ్ళకి ఏముంటుంది? రెమ్మ తెగులు. ఈ ఆడోళ్ళకి ఏముంటుంది? రెమ్మ తెగులు. చూడండి, అన్నదమ్ములు చెడిపోవాలన్న ఆడోలే కారణం.
నేనంత అమ్మ మీరు కాదులే. బాగా ఇది సహజమేనండి. అందుకనే పెద్దోళ్ళు ఊరికంటాంలే పుట్టుకతోనే అన్నదమ్ములు పెరిగే కొద్ది దాయాదులే. నేను అప్పుడు నమ్మలేను, నాకుండే కొన్ని అనుభవం అయింది. అందుకనే ఇలాంటిది ఈ యొక్క మిరియాము కూడా పుట్టింది రిమ్మతి కూడా. దైవజనుడు మోషే, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడు మోషే. నీ ద్వారా నేను దేవుడు మాట్లాడేది, మా ద్వారా మాట్లాడతా, నువ్వే నా అంతలో గొప్పడివి, నువ్వే నా సేవకుడివి, మేము కూడా పాపం చేస్తాం, మేము కూడా అది చేస్తాం, మేము కూడా ఇది చేస్తామని చెప్పి ఆమె సపోర్టు ఆరోన్ ఇచ్చేసాడు. ఇంకా అంటే వాళ్ళన్నే. అప్పుడు దైవజనుడు మోషే మాత్రం బాధపడుతున్నాడు. అక్క, ఎందుకు నువ్వు అట్లా ఎగిరిపడుతుంటావు? కారణం ఎందుకు ఎగిరిపడుతుంటారు అంటే, కోడలను బట్టి, ఈమెను బట్టి వచ్చినటువంటి ఆ యొక్క పేరేం పేరు చెప్పాను, సిపోరాను బట్టి. సిపోరా చాలా తెలివికల్ల ఆమె, జ్ఞానవంతురాలు. దేవుడు ఆమెకు అసలు ఆయన గీయడం కూడా మంచి జ్ఞానవంతురాలు ఆమె. ఒకానొక సమయంలో వాళ్ళకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత సుమతి చేయాలి వాళ్ళ లెక్క ప్రకారంగా. ఆయన ఏం చేశాడంటే, కొద్దిగా చెయ్యొచ్చులే అని చెప్పి ఒక్కరూ ఆలస్యం చేశాడు. వారు ప్రయాణమై బయలుదేరిపోతాన్న సమయాలలో ఒక సత్రంలో కూర్చున్నారు సిపోరా, తర్వాత తమ కొడుకు మోషే. దేవుని దూత వెంటనే వచ్చి మోషేను చంపబోయాడట. వెంటనే చూడు, అంత గొప్పవాడిని దేవుడే చంపబోతే, దేవుని దూత వచ్చి చంపబోతే వెంటనే ఈమె ఎంత జ్ఞానవంతురాలు కాకపోతే, నా భర్తను చంపబోతున్నానంటే దానికి కారణం ఏంటంటే, నా కుమారుడికి నేను సున్నతి చేయలేదని చెప్పి గబక్కిన ఒక బెచ్చరాయి తీసుకొని టకాల పోసేసి విశ్లేషణ సున్నతి చేసి, నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అని నమ్మటే దేవదూత వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. చూడండి, ఎంత లేక ఆమె అది కనుక్కొని సున్నతి చేసిందంటే, అంత తెలివి కలిగిన ఆమె, ఎంత జ్ఞానవంతురాలు, దేవునికి ఇష్టమైన ఆమె. అలాంటి ఆమె ఇప్పుడు ఆమెను బట్టి ఇల్లు ఆ విధంగా చేస్తా ఉంటే, గుడగడం సనగడం అన్ని జరుగుంటే బహు బాధపడ్డారంట. బహు బాధపడిన తర్వాత ఇక చదువుకుంటా వస్తే ఒకసారి 8వ వచనానికి రండి. అక్కడే 8వ వచనాన్ని చదువుకుంటూ వద్దాం. 8వ వచనం చదవండి. ఓకే సార్. అదే దేవుడు ఏమంటున్నా అంటే, నేను ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతాను, మీరు ఈ విధంగా అంటారు, మీరందరూ ఒకసారి రండి అని చెప్పి పిలుస్తాడు. ముగ్గురిని పిలుస్తాడు, మోషేను, ఆరోను, మిరియామును. ముగ్గురిని దేవుని సన్నిధికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మంటాడు. ప్రత్యక్ష గుడారంలోకి రమ్మన్నప్పుడు అక్కడ నుంచి దేవుని యొక్క మహిమ వచ్చేసి వారితో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడుతున్నాడంటే, నేను అందరిలాగా కాదు, మోషే నాకు నమ్మకమైన వాడు, మోషే నేను ఎన్నుకున్నాడు, మీరు మోషే మీద విరోధంగా మాట్లాడికి మీరు ఎలా భయపడలేదు అని ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ ఓవర్ చేసేది ఆడవాళ్ళు చేస్తారా మగవాళ్ళు చేస్తారా? చెప్పాలి గట్టిగా. అబ్బా కరెక్టే చెప్పలేదు. ఎక్కువ వ్యవహారం ఎట్లుంటుందంటే ఆడవాళ్ళ మీదకే ఉంటుంది. వెంటనే దేవుని యొక్క ఉగ్రత కూడా ఎట్టు వచ్చిందంటే, ఎవరి మీదకి వచ్చినట్టు ఈ ఇద్దరులలో ఆడవాళ్ళ మీదకి తొందరగా రాకుండా మిరియాం మీదకి వచ్చిందట. 10వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. చాలు మొదలు చదవడం లేట్ అయిపోద్ది. అంటే ఈమెకు వెంటనే తిరుగుబాటు చేసినందువల్ల, మోషే మీద తిరుగుబాటు చేసినందువలన ఈమెకు సొంత అక్క అయినప్పటికీ వెంటనే కుష్టు వచ్చేసిందట. మాకు వికారంగా మారిపోయిందట. బోర్న ఏడ్చి ఎమ్మటి ఆహారం ఏం చేశాడంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఎందుకు? నేను కూడా ఈయనకు విరోధంగా మాట్లాడాను కదా, దైవజనుడికి నేను విరోధంగా మాట్లాడాను కదా, ఇది కూడా నాకేమొస్తుంది అని చెప్పి పశ్చాత్తాపడి ఎమ్మటే కన్నీరు తెచ్చి ప్రార్థన చేస్తా ఉండే. మోషే మీదికి రాకుండా ఆగిపోయింది. మిరియాం మీదకి వచ్చేసింది కుష్టు. కారణం ఏమిటంటే, తన తమ్ముడైనటువంటి, పేరుకు తమ్ముడు కావచ్చేమో కానీ ఆయన ఒక దైవజనుడు. హల్లెలూయా. ఆయన ఒకవేళ వాళ్ళకు తమ్ముడు కావచ్చేమో కానీ ఆయన దైవజనుడికి విరోధముగా వారు మాట్లాడిన దానిని బట్టి ఏమైందంటే ఎమ్మటి ఆమెకు కుష్టి వచ్చిందట. కుష్టి వస్తే మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఎట్లనైనా అలా చేస్తే ఎట్లా ప్రభువా, జనాలలో ఇంకా సులకన ఎగ్గుతుంది ప్రభు అంటే 7 రోజులు ఆమెను బయట ఉండమని చెప్పు, 7 రోజులు బయట ఉండమని చెప్పు, ఆమెకు నేను వెలివేస్తున్నా
అని చెప్పి పాలెం వెలుపల ఉంచిన తర్వాత 7 రోజుల తర్వాత మరలా ఆమెకు మామూలు స్థితి వచ్చేస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సోదరులారా, అంటే దైవజనుడు అంత పవర్ కలిగిన వాడు. దైవజనుడు ఏమనకపోయినా పైన దేవుడు మాత్రం, పైన దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యి దైవజనుడితో మాట్లాడి విరోధముగా మారినటువంటి వారిని భయంకరమైన పరిస్థితి చేసింది. కాబట్టి నా ప్రియమైన వారులారా, అంటే ఆ దైవజనుడు అన్ని విధాలుగా ఏ విధము చేతనైనా మనలను దైవజనుడు ఏం చేస్తున్నాడంటే పరలోకానికి తీసుకొని వెళ్ళాలన్న ఉద్దేశం కలిగి ఆయన ఉంటాడు కనుక మనము ఆయన మాటలు మనం వినేవారినిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ బలహీనుడి అనుకో, నోవాహు తాత మనందరికీ తెలుసా తెలియదండి? నోవాహు తెలియదు? నోవాహు తాత ఈయన సముద్రము అంతా ఉప్పొంగిపోయి జనాలంతా అన్ని విధాలుగా అయిపోయిన తర్వాత ఒక మంచి తోటలు వేసాడంట. బాగా పంటలు పండాయి. ద్రాక్ష తోట వేసాడు. ఎక్కువ ద్రాక్ష రసం తాగితే మత్తుడైందంట. మత్తుడై ఆ మత్తుతనంలో తను ఎలా పండుకున్నాడో తెలియక పై బట్టలు కూడా ఊడిపోయి ఉన్నాయంట. ఆయన మనందరికీ తండ్రి లాంటి వాడు. హల్లెలూయా. నోవాహు మనకు తండ్రి. ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఆయన ద్వారా ఇప్పుడు ఉద్భవించింది. ఒకళ్ళు ఆదాము ద్వారా ప్రపంచంలో జనాభా వచ్చింది. తర్వాత నోవాహు కాలం వచ్చేసరికి ప్రపంచంలో జనాభా అందరూ చచ్చిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే మిగిలింది. మరలా నోవాహు ద్వారానే ఇప్పుడు మన జనరేషన్ అంతా వచ్చింది. ఆ జనరేషన్ అంతా వచ్చింది నోవాహు తర్వాతనే. ఇప్పుడు నోవాహు మన అందరికీ మూలపితరుడు, తండ్రి. ఈయన ఏం చేశాడంట? ఈయన మత్తు తాగి పండుకున్నప్పుడు ఆయన బట్టలు ఊడిపోయినాయంట. చదవండి ఒకసారి నోవాహు ఆదికాండము 9:21 వచనం. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. ఈ నుంచి మనము చదవద్దులే, నేను చెప్తున్నాను. నోవాహుకు షేము, హాము, యాపేతు ఈ 3 కొడుకులు ఉన్నారు. వారి ద్వారానే మనం అందరం వచ్చాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా ఈ లోకానికి రావడానికి గల కారణం ఎవరంటే షేము, హాము, యాపేతు. అంతకుముందు పిల్లలు లేరు వాళ్ళకు. జల ప్రళయం అయిపోయిన తర్వాతనే పిల్లలు కలిగారు. ఆ పిల్లలందరిలో మనము కూడా మొత్తానికి మనం ఒక జాతి. వాళ్ళల్లో 3 విధాలుగా ఉన్నారు. వాళ్ళల్లో మనం కూడా ఒకలం. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఆయన వస్త్రహీనుడై ఉన్నప్పుడు, ఎందుకు నేను మీకు చెప్తున్నా అంటే మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. వస్త్రహీనుడై ఉన్నప్పుడు ఆయనకు తెలియదు మత్తుడై ఉన్నాడు, వస్త్రహీనుడై ఉన్నాడు. ద్రాక్షరసం తాగడం వల్ల మత్తు వచ్చేసింది ఎక్కువ. బట్టలు ఊడిపోయాయి, పండుకొన్నాడు. వాళ్ళల్లో ఒకడు వచ్చేసాడు, షేము, హాము, యాపేతు. అంటే రెండోవాడు. ఇప్పుడు చిన్నోడు అంటే 3వ వాడి కింద వస్తుంది. రెండోవాడిని కూడా చిన్నోడా అంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చిన్న కొడుకు బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళ నాన్న వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఈ మనిషి ఏం చేయాలో మర్యాదగా బట్ట వేయాలా? అవునంటారా కాదంటారా? చెప్పండి బ్రదర్స్. తండ్రి వస్త్రహీనుడుగా ఉన్నాడు. అరే మా నాన్న ఇలాగ ఉన్నాడని చెప్పి ఎంబటి బట్టేయాలి, అవునా కాదా? అలా వేయకుండా వాళ్ళ అన్నోళ్ళ కాడికి వచ్చి, వాళ్ళ అన్న కాడికి తమ్ముడి కాడికి వచ్చి, షేము కాడికి యాపేతు కాడికి వచ్చి, ఒరే తమ్ముడు ఇట్లా ఉన్నా, ఇట్లా నానతున్నారు అంటే ఎగతాళిగా తన తండ్రి యొక్క మానాన్ని కప్పిపుచ్చవలసిన వాడు తిరిగి వాళ్ళ అన్నలకు చెప్తే వాళ్ళ అన్నలు ఏం చేశారంటే, వాళ్ళ అన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ, ఏదిరా మరి వస్త్రాన్ని చుట్టకుండా ఎట్టొచ్చావంటే, చూతురాయ్యా ఆయన ఎట్టబడి ఉన్నాడు అంటే వాళ్ళు వస్త్రాన్ని తీసుకొని ఇలాగ ఎనికి వచ్చి వాళ్ళ నాన్న పండుకున్నట్టు ఆ మనసు మీద ఆయన ఆ మానాన్ని చూడకుండా వస్త్రాన్ని కట్టేశారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయనకు మెలకు నాకు ఏం జరిగింది తెలుసా? షేమును ఆశీర్వదించి దీవించాడు, యాపేతును ఆశీర్వదించి దీవించాడు. తండ్రి బలహీనతలనే నువ్వు ఎత్తి చూపిస్తావని చెప్పి
హామును శపించేశాడు. హల్లెలూయా. కనాను తండ్రి చదవండి మాట. కనాను శపించబడిన వాడై. ఈ కనాను ఎవరై అంటే హాము యొక్క కుమారుడు. అంటే హాము శపించబడ్డాడు, శాపానికి బలైపోయాడు. అక్కడ చదివితే, అక్కడ మనం చదివినట్లయితే అక్కడ రాయబడిందంటే పెద్దోడిని దీవిస్తాడు, లాస్ట్లోని దీవిస్తాడు. హామును మాత్రం రెండోవాడిని చిన్నవాడిని మాత్రం శపించేశాడు. కారణం తన బలహీనతలను ఎత్తి చూపించినందున. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన తల్లిదండ్రుల, మన తండ్రి యొక్క బలహీనతను మనం ఎత్తి ఇతరులకు చూపించే వాళ్ళం అయితే ఆటోమేటిక్గా శాపమే మన మీదకి వచ్చేస్తుందంట. దాన్ని కప్పిపుచ్చే వాళ్ళముగా ఉండాలి, ఎత్తి చూపించే వాళ్ళముగా ఉంటే శపించబడ్డాడు హాము. నా ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకని ఒకవేళ ఈయన యాజకుడు, ఆ యాజకుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే యాజకుడు ఏ విధము చేతనైనా దేవుని యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళాలన్నట్టు ఆలోచన కలిగిన వాడే నీ క్షేమము నిమిత్తమై అన్ని విధాలుగా ప్రయాసపడుతున్నాడు. తండ్రి కుటుంబాన్ని ఏ విధముగా నడిపిస్తాడో సేవకుడుగా సంఘాన్ని ఆ విధంగా నడిపిస్తాడు. తండ్రి కుటుంబం విషయంలో ఏ విధంగా బాధ్యత వహించి కుటుంబాన్ని పోషించాలని చూస్తాడో సేవకుడు కూడా సంఘాన్ని అన్ని విధాలుగా పోషించి దేవునికి అప్పగించాలని చూస్తాడు. కాబట్టి అలా తండ్రి ఏ విధముగా నువ్వు క్షేమం కోరుతున్నావో ఇక్కడ ఆత్మ సంబంధమైన తండ్రి క్షేమం కూడా నువ్వు కోరేవాడివిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒకవేళ యాజకుడు బలహీనుడే అయ్యాడు అంటే నోవాహు బలహీనుడే, మత్తు తాగాడు బలహీనుడే. కానీ ఆ బలహీనత నీవు తెలుసుకున్న నీవు అయ్యో ఇతరులు చెడిపోకూడదు, ఇతరులు మా అన్నలు చూడకూడదు, మా వదినలు చూడకూడదు, మా అమ్మ చూడకూడదు, మా వాళ్ళు ఇంటి వాళ్ళు ఎవరు చూడకూడదు అని చెప్పి అతను హాము అనబడిన వాడు చూచిన వాడు పై వస్త్రాన్ని కప్పాలి. కానీ కప్పలే. మళ్ళా వాళ్ళ అన్నకు తమ్ముడిని తీసుకొచ్చి గేలితో అనగా ఎగతాళితో చూపించడం మొదలు పెట్టాడు. అందుకే శాపానికి గురయ్యాడు. ఈ వాక్యం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. హల్లెలూయా. మనం ఇతరులను గేలి పెట్టి చూపించే వాళ్ళము కాదు. ఇతరుల బలహీనతలను మనం ఎత్తి చూపించి వాళ్ళని కించపరిచే వారిగా మనం ఉన్నాము. ఒకవేళ మనకి ఏదైనా తెలిసినప్పటికీ దాన్ని సర్దుబాటు చేసి దాని నిమిత్తం ఇంకొకరు చెడిపోకుండా, దాని నిమిత్తం ఇంకొకరు పాడైపోకుండా, దాని నిమిత్తము ఆ మాటలు విని వారు ఆత్మ జీవితంలో చెడిపోకుండా ఉండడానికి మనము దాన్ని కప్పాలే తప్ప దాన్ని మనం ఇతరులకు ఎత్తి చూపిస్తే దాన్ని బట్టి ఇతరులు కూడా చెడిపోతారు. హల్లెలూయా. అందుకనే తండ్రి ఎమ్మటి తనకు మెరుకొచ్చిన తర్వాత, మత్తుడి మెరుకొచ్చిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే చదవండి ఆ మాట. ఏమన్నాడు? అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడై. చదవదులేదు. తన సహోదరుల కంటే కనాను శపించబడిన. కనాను ఎవరంటే హాము యొక్క కొడుకు. శపించబడ్డాడు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, అనగా మనకు ఏదైనా తెలిసినప్పుడు దాన్ని నీకు చూసినంతో చూడనంతో దాన్ని మనం ప్రాపగండన చేసి ఇతరులు చెడిపోయే చేసేదానికంటే దాన్ని సరిచేసి ఇతరులు దాన్ని బట్టి చెడిపోకుండా చూడవలసిన బాధ్యత సంఘంలో మనకుంది. హల్లెలూయా. అలాగనే మన తండ్రి విషయాలలో, మన కుటుంబ విషయాలలో ఏదైనా పొరపాటు, ఏదైనా తండ్రి పెద్దవాడుగా ఏదైనా చేసినప్పుడు దాన్ని ప్రాపగండన చేసి నువ్వు అట్టా నువ్వు గిట్ట అని చెప్పి అన్ని విధాలుగా దాన్ని గందరగోళం చేసి దానివల్ల ఇంకా ఇతరులకు గొడవలు రేపేదానికంటే దాన్ని కప్పిపుచ్చి తండ్రిని అన్ని విధాలుగా సామదాయ చేస్తే తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదం ఆ పిల్లల మీదకి ఆ కుటుంబం మీదకి ఉంటుంది. అందుకని కారణం యాజకుడి యొక్క ప్రయాస, తండ్రి యొక్క ప్రయాస కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. యాజకుడి యొక్క ప్రయాస సంఘాన్ని అన్ని విధాలుగా సరిదిద్ది దేవుని రాజ్యానికి తీసుకుపోవాలని. ఒకవేళ బలహీనుడైనప్పటికీ ఏమయ్యా ఆయన మరి బలహీనుడు కదా అంటారేమో, ఆయన బలహీనుడు, ఆయన మాట మేము వినాలేదేంది అంటారేమో. ఒక ఉదాహరణ మీకు చెప్తా. నేను బాగా అలసిపోయేస్తున్నాను. అలసిపోయి నీరసం వచ్చేసి ఒక్కొక్కసారి మాట లేని పరిస్థితుల్లో చాలా బలహీనతతో
నేను కష్టం మీద నిలబడతాను. నిలబడ్డప్పటికీ మనిషి నేనైనా నా నోటి నుండి వచ్చే మాటలు ఎవరి చెప్పాలి? దేవునియేనా? కాబట్టి నన్ను చూడకుండా నాలో నుంచి వచ్చే మాటలను చూసి మాటల ప్రకారంగా మీరు నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది చదవండి. దానికి కూడా మత్తయి సువార్త ఒకసారి చదువుకుందాం. 23వ అధ్యాయం 3వ వచనం. 23వ అధ్యాయం మత్తయి సువార్త. వారు మీకు చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. చాలు. వారు మీకు చెప్పిన దానిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ బలహీనుడైతే ఆ క్రియల చొప్పున మీరు చేయకుండా ఆయన నోటి నుండి వచ్చే ఆ యొక్క శాస్త్రంలో ఆ పరిశీలన నోట వచ్చే ఆ మాటను, అది దేవుని మాట కనుక దాని ప్రకారం మీరు చేయమంటారు. అందుకనే సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు. ఇది చాలా చాలా ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది. చదువులో ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక గట్టి చదువుమా. ఆరమాయ చదువుతుంది. చదువు. అప్పుడు భాగములు చెడిపోయారా? అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. గలతీయుల సంఘానికి రాస్తున్నాడు ఆయన. భాగములు చెడిపోయారా? ఇంతకంటే భక్తులుగా మనం ఉండలేము. ఆ గలతీయుల సంఘానికి రాసిన గలతీయులలో ఉన్నటువంటి భక్తులు ఎలాంటి వాళ్ళు చూడు. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు స్వయాన తను రాస్తున్నటువంటి పత్రిక ఆయన కంటే భక్తులము కాదు, వాళ్ళకంటే మనము అసలు భక్తులము కాదు. గమనించినట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏమన్నాడు? చదవమ్మా, ఇక్కడ చదువు. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నన్ను నిరాకరింపనైనను లేదు. ఆ భాగం నుంచి ప్రియులారా, నన్ను మీరు తృణీకరించలేదు. నా శరీరంలో ఉండిన శోధనను బట్టి పౌలు గారు మాట్లాడుతున్నారు. నాకున్నటువంటి ఆ శోధనను బట్టి, నా శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనతలను బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నన్ను నిరాకరింపలేదు. కానీ ఎట్లా చూశారంట? దేవుని దూత వలెను, యేసు క్రీస్తు వలెను నన్ను మీరు చూశారంటున్నాడు. చప్పటి కొట్టండి ఒకసారి. ఇంకా ఇంతకంటే భక్తులం అండి మనము. మనోళ్ళు శానా అంటే ఇంతకంటే భక్తులా వాళ్ళు? ఇంతకంటే భక్తులా? పౌలు గారే మాట్లాడుతున్నాడు. పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, నాలో ఉండినటువంటి శోధనను బట్టి, నాలో ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నన్ను నిరాకరింపలేదు. నన్ను ఎట్లా చూసుకున్నారు మీరు తెలుసా? దేవదూత వలె చూసుకున్నారు. నన్ను యేసు ప్రభులాగా చూసుకున్నారు. నేను మీకు నిండుగా వందనాలు తెలియజేస్తున్నాను. లేఖ రాసి పంపించాను. హల్లెలూయా. ఆ గలతీయుల సంఘాన్ని కూడా ఒకసారి స్తోత్రం చెప్దామా? మరోసారి గట్టిగా చెప్దామా? అలాంటి సంఘ బిడ్డల్లాగా మన సంఘస్థులను కూడా దేవుడు చేయనట్టు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సోదరులారా, మానవుడు బలహీనుడేమో కావచ్చు, కానీ లోపల నుంచి వచ్చే దేవుని మాట బలహీనమైనది కాదు. మానవుడిని చూడకుండా మానవుడిలో వచ్చే ఆ యొక్క బలమైన మాటను అంగీకరిస్తే నీవు ధన్యుడవు, దీవెనకరంగా మార్చబడతావు. మా ప్రియమైన సహోదరి సోదరులారా, అలాగా ఉన్నప్పుడే నీవు సజీవముగా యాగమైపోయినట్టు దేవునికి. హల్లెలూయా. నువ్వు సజీవంగా యాగమైపోయావు. ఇప్పుడు ఇంకా ఏమీ లేదు, ఇక అంత అయిపోయింది అన్నమాట. ప్రభువు ఎలా చెప్తే అలాగనే వెళ్ళిపోతావు. అంతేగాని నువ్వు యాగమైపోతే నీ సొంత ఆలోచన, సొంత విధానం ఏది కూడా ఉండదు. ఎంతసేపు నువ్వు ఊగులంటమే తప్ప. ఆడ అయిపోయింది. దేవునికి యాగమైపోయావు, దేవునికి అప్పగించుకున్నావు. అప్పగించుకున్న తర్వాత నీ సొంతంగా అన్ని విధాలుగా ఏది చేయడానికి అవకాశము లేదు.
లేదు, అక్కడ దైవజనుడు తిప్పితే తిరుగుతూ తిరగాలి. అది అప్పుడు అక్కడ జరిగే బలిపీఠం మీద ఉన్న విషయం. నా ప్రేమేంటి సోదరు సోదరులారా, అలా మనం మార్పు చెందినప్పుడే ప్రత్యక్షపు గుడారంలోనికి అనగా వెళ్ళడానికి అవకాశం. అక్కడ ఎప్పుడైతే నువ్వు బలైపోతావో నీ బట్టి నీ పాప పరిహారం అక్కడ జరిగిపోతుంది. ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అనగా నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుకు సజీవంగా మార్చబడతావో నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు. పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుంటావు. అందుకని పాట కూడా రాయబడింది, సజీవయాగముగా సజీవయాగముగా ఓకే. మందిలో మిరియాలు జరిగినట్టు కాకుండా నా శరీరము సమర్పించని పడతామా, సజీవయాగముగా సంపూర్ణ శోధిగా శోధాత్మను. ఓకే నా ప్రేమటి వాళ్ళు, సజీవ యాగముగా మన శరీరం అంటే నా శరీరాన్ని సమర్పించి నైవేద్యం దేవునికి అర్పించుకున్నాము. మనం దేవునికి అర్పించుకున్నాం కనుక దేవుడు ఎలా చెప్తే అలా మనం వినే వాళ్ళముగా ఉండాలి. చెప్పకూడదాం ఒకసారి. నేను అంటే నువ్వు అర్పించుకోలేదని అర్థం. అర్థమైందా? నేను అంటే నువ్వు అంటే పడ్డదాన్ని కాదు, సగం కాలినట్టే. సజీవంగా అంటే పూర్తిగా కాలే, సగం కాళ్ళు. సగం కాలితే ఎట్లుంటుందంటే పక్కలేక సావలేక సత్తరు. సత్య సావన సావాలి కాలి, లేకుంటే అసలు కాలకుండానే ఉండాలి. అటు కాకుండా ఇటు కాకుండా చాలా బాధలు, చాలా గందరగోళం. నా ప్రేమరెడ్డి సోదరి సోదరుల, మనం సజీవంగా దేవుని కోసం అర్పించబడిన వారముగా ఉండాలి. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. ఇటీవల కొడుకు తన స్నేహితుల దగ్గర ఆడుకుంటా ఉన్నాడు. స్కూల్కి వెళ్తా ఉన్నాడు. తన స్నేహితులు అంటున్నారట, వాళ్ళ అమ్మ చాలా కాలిపోయింది, మొత్తం శరీరం అంతా కాలిపోయింది. కాలినందువలన ఆ తల్లి పాపం ఒళ్ళంతా మచ్చలు అయిపోయి చూడటానికి కారంగా ఉంది. ఆ స్నేహితులు అంటున్నారు, రే మీ అమ్మ అన్నం చేసుకొస్తే ఎట్ట తింటున్నావురా, మీ అమ్మ అన్నం చేస్తే ఎట్ట తింటున్నావురా, ఆ ముఖంతో ఆ చేతులతో ఛీ నువ్వు కూడా దూరంగా ఉండరా అని చెప్పి ఆ పిల్లవాడిని కూడా దూరపరుస్తుంటే ఆమె యథాప్రకారంగా అన్నం తీసుకొచ్చింది. స్కూల్కు తీసుకొస్తే చూసి వాళ్ళ అమ్మకెళ్ళి చూసి ఇసిరేసేసా, నువ్వు రాబాకు స్కూల్ కాడికి అన్నా. ఏంటి ఇట్ట అంటున్నాను అనుకున్నది, బాధపడుతూ వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఏమి నాన్న ఎందుకురా ఇట్టున్నావు అని చెప్పి చేసి పెడతా ఉంటే అన్నం నాకొద్దు, నీ ముఖం నేను చూడలేను, నీ ఇంత గందరగోళంగా నీ చాటి నిశ్చయంగా ఉంది, నీ చేతులతో నీ ముఖముతో నువ్వు నాకు కనపడద్దు, ఎక్కడ పోయి సావో, నువ్వు నాకు కనపడితే నేనున్నది ఇంట్లో, నేను వెళ్ళిపోతా, అసలు నీ ముఖం చూడాలంటే నాకు దరిద్రంగా ఉంది, వెళ్ళిపో అని చెప్పి తల్లిని కించపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, నాయనా ఇప్పుడు నేను నీకు ఇబ్బందికరంగా ఉన్నానా, నా ముఖము నీకు ఇప్పుడు అంత విపరీతంగా నేను ఇబ్బంది పెట్టేదిగా ఉందా, నా శరీరము నా ముఖము? అయితే చెప్తాను, ఇది అవ్వడానికి గల కారణం ఏదో చెప్తాను విను అని చెప్తుంది ఆ తల్లి. నిన్ను జోలిలో వేసాను రా, జోలిలో ఉయ్యాలలో నేను నీళ్ళకని బావి దగ్గరికి వెళ్ళాను. ఈలోపు వంట పెట్టే ఉన్నది, వంట వండుతూ ఉన్నాను. పోయి ఎట్ట కలుపుకున్నదో దడి ఇల్లు కదా, కట్టెలు దడితో కట్టింది కాబట్టి తగులుకున్నది ఇల్లు తగలబడ్డదిగా, ఇల్లు తగలబడింది, ఉయ్యాలంతా కాలిపోతుంది. నేను పరుగున వచ్చి
నీవు చచ్చిపోకూడదన్న ఉద్దేశంతో ఆ ఉయ్యాల్లో ఉన్న నా కౌగిట్లో పెట్టుకొని నేను కాలుకుంటూ నిన్ను కాపాడుకుంటూ బయటకు వచ్చానురా. నేనే గిన ఇవ్వాలని నా చేతులే నిన్ను కాల్చకపోయింటే, నా ముఖమే గిన కాలకపోయింటే, నా శరీరమే గిన కాలకపోయింటే ఈ రోజు నీవు నన్ను ఈ ప్రశ్న వేసేవాడిలా అని చెప్పి ఆ తల్లి చెప్తే అప్పుడు బోర్న ఏడ్చి ఆ తల్లిని హత్తుకున్నాడట. నా ప్రేమకి సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే పరిస్థితి మన కోసం చేశారు. శాపముతో పాపముతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మన శాపము నిమిత్తం మన పాపము నిమిత్తం మనలను ఆయన విడిపించడానికి ఆయన ఈ విధముగా బలియాగమైపోయి సిలువలో ఆయన చనిపోవడం జరిగింది. గాయపరచబడి ముళ్ళ కిరీటం పెట్టుకొని పిడిగుద్దులు గుద్దించుకొని భయంకరమైన చిత్రహింసపడి శరీరం అంతా గాయాలతో మయమైపోయి ప్రాప్తపు బొట్టు చివరి బొట్టు వరకు కూడా మొత్తం మన కోసము కార్చి ఆయన మరణించారు. ఆయన మరణించకపోయి ఉంటే, ఆయన బలిగిన కాకపోయి ఉంటే ఈనాడు మనం ఈ రీతిలో ఉండగలిగిన వాళ్ళము కానే కాదు. హల్లెలూయా. నీ కోసం నా కోసం మనందరి కోసం యేసయ్య శిలువలో యాగమైపోయాడు. ఆయన బలి అయిపోయాడు కనుక ఈ బలి పశువు ఇప్పుడు ఎవరే అంటే, అలనాడు గొర్రెపోతు బలి అయితే ఈనాడు ఆ గొర్రెపోతు బలి అయిన పశువు యేసు ప్రభువారు. యేసు ప్రభువారి ద్వారానే మనకు విమోచన కలిగింది ఇప్పుడు. కాబట్టి ఆయన బలి అయిపోయాడు మన నిమిత్తమై. ఇప్పుడు మనం ఏది కూడా బలి ఇవ్వవలసిన పని లేదు. మన కోసం ఆయన బలి అయిపోయాడు కనుక ఆయన ద్వారా మనకు రక్షణ. కాబట్టి నా ప్రేమటి సహోదరు సహోదరులారా, సజీవంగా ఇప్పుడు మనం యేసు ప్రభువును అంగీకరించే మనం సజీవంగా ఆయనకు లోబడదాం, సజీవంగా కాల్చబడదాం, అంటే అన్ని విధాలుగా లోబడదాం. ఉన్నతమైనటువంటి అమోక్ష రాజ్యాన్ని వారసత్వాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.